ఈ దినం 25వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నాండి. వాక్యంలోనికి వెళ్ళక ముందు నిన్నటి దినాన్ని మనం ఏం చెప్పుకున్నామండి? మోగ దెయ్యం పెట్టిన వ్యక్తిని గురించి మనం ధ్యానించాం. అంటే బలహీనతలు అనేవి అపవిత్రాత్మలు మన జీవితంలో ఏ విధంగా దాడి చేయడం ద్వారా బలహీనతలు, అనారోగ్యాలు, రోగాలు కలుగుతావో మనము ధ్యానిస్తూ ఉన్నాం. అంటే మనకి ఇహలోక సంబంధముగా గానే కాకుండా అపవిత్రాత్మలు కూడా ఏం కలుగు చేస్తాయండి? రోగాలు మరి బలహీనతలు కూడా కలుగు చేస్తాయి. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం, బలహీనపరిచే దయ్యము ఏం చేసిందండి? ఆ స్త్రీ నడుము వంగిపోయేటట్లుగా చేసింది. ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాలు. సో ఆమె సాతాను కట్ల చేత బందీగా ఉన్నది. రెండవదిగా నిన్న మనం చెప్పుకున్నాం, మోగ దెయ్యం పట్టిన వ్యక్తిని గురించి మనం ధ్యానించాం. సో ఈ దినం మరి నిన్న ఇంకా ఏం చెప్పుకున్నాం? విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చెప్పుకున్నాం. అద్భుతాలు జరగాలంటే ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. సో విశ్వాసం ఎలా పొందాలి? అపనమ్మిక, అవిశ్వాసం ఎలా జయించాలి అనేది నిన్న ధ్యానించాం. సో ఈ దినం మన టాపిక్ ఏంటంటే, అపవిత్రాత్మలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా దిగజార్చగలవు అనేది ఈ దినం మన టాపిక్ అన్నమాట. మనం అనుకుంటాం జనరల్గా వాళ్ళకి దెయ్యం పట్టిందంట, వీళ్ళకి దెయ్యం పట్టిందంట అని చెప్పుకుంటాం. అంతవరకే కాదండి, అది లోపల మనిషిని ఏం చేస్తూ ఉంటుంది? అతని యొక్క జీవితాన్ని ఎంత దిగజారుస్తుందో మనం ఈ దినము ధ్యానిస్తాం. సో జనరల్గా ఒక పరీక్షకు వెళ్ళాలి అంటే ఏం చేయాలండి? ఆ పరీక్షలో ఏం క్వశ్చన్స్ వస్తాయో మనం ముందుగా ప్రిపేర్ అయి వెళ్తేనే ఆ పరీక్షలో మనం పాస్ అవుతాం, అంతే కదా? అంతేగాని మనం ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ అంటే ఇంకో సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యామనుకోండి, ఇప్పుడు తెలుగు మనం ఎగ్జామ్ రాయాలి. సో హిందీ ప్రిపేర్ అయితే తెలుగు ఎగ్జామ్ రాయగలమంటారా? రాయలేం. అలాగే ఆ క్వశ్చన్ పేపర్లో ఏం క్వశ్చన్స్ వస్తాయో మనకు ఒక అవగాహన ఉండాలన్నమాట. అలాగే సాతాను యొక్క దాడిని మనం ఎదుర్కోవాలంటే అపవాది ఏం చేస్తాడండి? నిత్యము మనమే దాడి చేస్తూనే ఉంటాడు. వాడి దాడిని మనం ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలండి? మనకి అతని శక్తి మీద ఏముండాలి? అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడే మనం ఏం చేయగలం? ఆ శత్రువును మనం ఎదుర్కోగలం. ఒకవేళ శత్రువు గురించి మనకు అవగాహన లేదు, వాడికి ఎంత శక్తి ఉందో కూడా మనకి తెలియదు అనుకున్నప్పుడు మనం యుద్ధంలో ఏమవుతామండి? ఓడిపోతూ ఉంటాం కదా. ఇప్పుడు చూడండి, మనము సుమోలు అంటారు, అంటే జపాన్లో ఇదొక ఆట అనమాట. ఆ సుమోలు ఏం చేస్తూ ఉంటారు? చాలా వాళ్ళు మంచి బాడీతో ఉంటారు. వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు ఒక బలం లేని వ్యక్తి వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది? ఒక్క దెబ్బతో అతన్ని గాయపరుస్తూ ఉంటారు. అలాగే మనం అపవాది యొక్క శక్తిని తెలుసుకున్నప్పుడు ఏం చేయగలమంటే, అపవాదిని ఎదుర్కోవడానికి మనకెంత శక్తి కావాలో తెలుస్తుందన్నమాట. చాలామంది మీ క్రైస్తవులు ఎందుకు ఓడిపోతూ ఉన్నామంటే అపవాది యొక్క శక్తిని మనం అంచనా వేయలేకపోవడం అన్నమాట. సో మనం దేవుని గురించి ఎంత తెలుసుకుంటున్నామో సైతాను గురించి కూడా మనకి ఏముండాలండి? ఒక అవగాహన అనేది మనకి ఉండాలి. సో మనందరం చాలాసార్లు చెప్పుకునే ఒక సబ్జెక్టే మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో మనకి తెలుసండి. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయములో మనము ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాం. అతని పేరు ఏంటండి? శాన దయ్యములు పట్టిన ఒక వ్యక్తిని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఒకానొక దినాన ప్రభువారు ఒక పట్టణం వెళ్ళారంట. ఆ పట్టణం పేరేంటండి? దేశం పేరు గెరాసేన్ల దేశము. సో మనకు తెలుసు కదా, మన పక్కనున్న దేశం పేరు ఏంటండి? పాకిస్తాన్ ఉంది. సో అలాగూ ఒక దేశానికి ప్రభువారు మరి ఓడ ప్రయాణంలో వెళ్ళారు. దాని పేరేంటండి? గెరాసేన్ల
దేశం. సో అది వీళ్ళు పడవ దిగగానే అది ఒక బీచ్ లాంటి దాంట్లో, అంటే సముద్రపు ధరిని ఉన్న పట్టణం అన్నమాట. సో ఆ పట్టణంలోనికి వెళ్ళగానే అక్కడ ఒక సమాధుల దొడ్డి ఉందంట. సమాధుల తోట అని చెప్పుకోవచ్చు. అక్కడ సమాధులలో ఒక వ్యక్తి భయంకరముగా అరుచుతూ కేకలు వేస్తూ యేసు ప్రభువు మీదకి అతను వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి సమాధుల్లో ఎలా ఉంది అంటే అతను దిగంబరుడుగా ఉన్నాడు, అంటే వస్త్రాలు లేకుండా ఉన్నాడు. ఇంకేంటండి అతని పరిస్థితి, అతను సమాధుల తోటలో జీవిస్తున్నాడు, పగలు రాత్రి కూడా అక్కడే ఉంటున్నాడు. ఇంకేం చేస్తున్నాడంట, అతను చైన్స్తో గొలుసులతో బంధించబడి ఉన్నాడు. అలాగే అతను ఏం చేస్తున్నాడంట, రాళ్లతో తన్ను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. తన దేహమంతా రక్తసిక్తమై ఉందన్నమాట. అరుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. అతని పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నదంట. అప్పుడు శిష్యులందరూ కూడా చాలా కంగారు పడ్డారు అతని పరిస్థితిని చూసి. అంతేకాదు అతను అంటున్నాడంట, దేవుని కుమారుడా, నాతో నీకేమీ పని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నన్ను నువ్వు బాధపరచవద్దు అని చెప్పారంట. అప్పుడు ప్రభువారు అన్నారంట, అపవిత్రాత్మలను గద్దించారు, దానికి ముందుగా నీ పేరేంటి అన్నారంట. నీ పేరేంటి అంటే ఒక్కళ్ళు ఉంటే ఏం చెప్తారండి, ఆ పేరు చెప్తారు. ఒకవేళ ఎవరికన్నా దెయ్యం పట్టిందనుకోండి, ఆ వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడరు. ఎవరు మాట్లాడతారు, అతనిలోనో ఆమెలోనో ఉన్న దెయ్యం మాట్లాడుతూ ఉంటుంది. నీ పేరు ఏంటంటే ఇతని పేరు చెప్పడు, ఆ దెయ్యం పేరు చెప్తా ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చారు మనం చూస్తూ ఉంటాం కదా, మరి టీవీల్లో చూస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈ వివరాలన్నీ అవి చెప్తా ఉంటాయి అన్నమాట. సో ప్రభువారు అడిగారు నీ పేరేంటి అని చెప్తే అతను ఏం చెప్పాడంట, సేన అని చెప్పాడంట. సేన అంటే ఏంటండి, అనేకం అని అర్థం అన్నమాట. అంటే చాలా ఉన్నాయి. ఏ పేరని చెప్తాడు, ఏ పేరని చెప్పడానికి లేదు. ఒక దెయ్యం కాదు, 2 దెయ్యాలు కాదు, సుమారుగా అతనిలో ఉన్నవి 2000 దెయ్యాలు. ఏమండి, మనకి 2000 దెయ్యాలు పెట్టిన మనుషులు ఎవరని తెలుసా, తెలియదు అన్నమాట. అంటే ఒక మనిషిని ఎన్ని దెయ్యాలు ఆవరించగలవు, మినిమం దేవుని యొక్క వాక్యంలో ఉన్నది అనమాట. మ్యాక్సిమం 2000 దెయ్యాలు. సో ఒక్క దెయ్యం పడితేనే ఆ మనిషిని చాలా భయంకరంగా వేధిస్తూ ఉంటుంది. చాలా మరి నేను ఒకసారి చూసాను అనమాట. ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టినప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అటకం మీదకి వెళ్ళిపోయి కూర్చుంటుందన్నమాట. అంతేకాదు ఆమె భోజనం ఎలా అండి, మనం ప్లేట్లో తింటాం కదా, ఆ భోజనం ఎక్కడ తింటుందంటే పెద్ద బేసిన్ అన్నమాట. ఆ బేసిన్లో చాలా అన్నం, దాని నిండా అంటే ఇంచుమించు ఒక 10-15 మంది తినే అన్నం అన్నమాట. ఆమె చాలా ఈజీగా తినేస్తుంది. 20 సంవత్సరాల లోపు ఉంటాయి ఆమెకి. సో ఆమెలోని దెయ్యము మరి వదిలించడానికి చాలా సమయం పట్టిందనమాట. అలాగే ఇతనిలో ఒక్క దెయ్యం ఉంటేనే ఇంటిల్లి పాదని ఏడిపించు తినేస్తుంది. ఆ ఒక్క అమ్మాయిని ఇంచుమించు 4-5 మగోళ్ళు కలిసి ఆ యొక్క అమ్మాయిని తీసుకొచ్చారనమాట. అంటే దెయ్యం పట్టిన వాళ్ళకి ఏమొస్తుందంటే విపరీతమైన బలం, చాలా అబ్నార్మల్ బలం వచ్చేస్తుంది. ఆ మనిషిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం అన్నమాట. సో అంతేకాదు దెయ్యాలు పట్టిన వారి యొక్క లక్షణాలు ఇంకెలా ఉంటాయంటే దెయ్యం పట్టడం వేరు, దెయ్యం ఆవరించడం వేరండి. ఇది కూడా మనకి ఈ విషయాలన్నీ కూడా తెలియాలన్నమాట. దెయ్యం పట్టడం వేరు, దెయ్యం ఆవరించడం వేరు. దెయ్యం పట్టడం అంటే ఏంటండి, దెయ్యం పట్టిన వాళ్ళని మనం అంటే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు ఆ దెయ్యం పట్టింది ఆ వ్యక్తి. కానీ ఆ దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే కామ్గానే ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు,
ఒకానొక టైంలో ఆ దెయ్యంపు లక్షణాలు వాళ్ళలో చాలా క్లియర్గా కనిపిస్తాయి. కానీ దెయ్యం ఆవరించడం అంటే ఏంటంటే పూర్తిగా వాళ్ళు దెయ్యం యొక్క కంట్రోల్లో ఉంటారనమాట. అంటే ఇప్పుడు చూడండి, మన దగ్గర రిమోట్ ఉందనుకోండి, టీవీని ఏం చేస్తాం, మనం ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ పెట్టుకుంటాం. అంటే మనం రిమోట్ ద్వారా టీవీని ఏం చేస్తున్నాం, కంట్రోల్ చేస్తున్నాం అనమాట. మనకి ఇష్టమైంది మనం పెట్టుకుంటూ ఉంటాం. అలాగే దెయ్యం ఆవరించినప్పుడు ఏం జరుగుతుందంటే పూర్తిగా ఆ వ్యక్తిని ఆవరించినప్పుడు ఆ వ్యక్తిని టోటల్గా అతని యొక్క కంట్రోల్లోకి ఈ దెయ్యం తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. ఇది దెయ్యం ఏం చేయమంటే ఆ వ్యక్తి అది చేస్తూ ఉంటాడు. అదే దెయ్యం ఆవరించడం. సో ఇతను పరిస్థితి ఎలా ఉందండి, దెయ్యం ఇతన్ని ఆవరించేసిందనమాట. 2000 దెయ్యాలు ఇతన్ని ఆవరించేసినాయి. ఓకే, అక్కడ అప్పుడు అందులో ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయి, ప్రభువా మమ్ములు నువ్వు బాధపరచకు అని మాట్లాడుతూ ఉన్నాయి. మరి ఏం చేయాలి అంటే ఆ దెయ్యాలు ఏం చేసినాయి అంట, యేసు ప్రభువుకు నమస్కారం చేసి, ప్రభువా ఇక్కడ పందులు, అక్కడ కొన్ని పందులు ఏం చేస్తున్నాయంట ఉన్నాయి ఆ బీచ్లో అన్నమాట. సో ఆ పందుల్లోనికి తండ్రి మమ్మల్ని పంపించేయమని అవి కూడా బతిమలాడుకున్నాయంట. ప్రభువారు ఓకే ఆ పందుల్లోకి మీరు వెళ్ళిపోండి అని చెప్పారంట. ఆ పందుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ పందులు ఇంచుమించు ఎన్ని పందులు అంటండి, 2000 పందులు ఆ యొక్క సీలోకి, ఆ యొక్క సముద్రం లోపలికి వెళ్ళిపోయి అవన్నీ కూడా అక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మలు ఇతరులోంచి వెళ్ళిపోయినవో అతను బాగా అయిపోయాడు చక్కగా. అప్పుడు వరకు అతనికి ఏం లేవండి, బట్టలు లేవు. కానీ అప్పుడు బట్టలు ధరించుకున్నాడు. యేసు ప్రభువారి దగ్గర చక్కగా కూర్చున్నాడు. యేసు ప్రభువారితో హ్యాపీగా అతను స్పెండ్ చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చేసారంట. ఏం జరుగుతుంది ఇక్కడ, అయ్యో ఇంతవరకు అతన్ని ఏం చేశారంట, అతన్ని కంట్రోల్ చేయలేక అతన్ని ఆ సంకెళ్ళతో బంధించేసేవారంట. అతనికి ఎంత ఎక్స్ట్రాడినరీ బలం అంటే ఆ చైన్స్ అన్నీ కూడా ఆ యొక్క వాటన్నిటినీ కూడా చాలా ఈజీగా తెంచేసుకునేవాడు. మనం చెప్పుకున్నాం ఎవరి గురించి అండి, మహాబలశాలి గురించి. ఎవరి గురించి చెప్పుకున్నాం, సంసోన్. సో సంసోన్ యొక్క బలం మనకి తెలుసు, ఫ్యాన్ అయ్యడం ఆ బలం గురించి మనకి తెలుసు. సో సంసోన్ చాలా ఈజీగా అన్నిటినీ కూడా తెంచేసేవాడు. మరి అతనికి సంసోన్కి ఏముందండి, దేవుని యొక్క శక్తి ఉంది. ఇతనికి ఏముంది, దెయ్యపు శక్తి ఉంది. కాబట్టి ఏం చేసేవాడంట, ఎవరునూ అతనిని సాధుపరచలేకపోయారంట. అంటే వద్దు బాబు అని చెప్తే వినే టైప్ కాదనమాట. టోటల్గా అతను ఆ సాతాను యొక్క కంట్రోల్లోకి తను వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కానీ యేసు ప్రభు వచ్చి ఏం చేశారండి, అతని జీవితాన్ని బాగు చేశారు. ఇలాంటి మనిషి బాగయ్యాడంటే సంతోషించాలండి, బాధపడాలా? మనం చాలా సంతోషించాలి కదా. కానీ ఆ ఊరారు ఏం చేశారంట, యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి ఈ పట్టణంలో నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయనను బతిమలాడారంట. అప్పుడు ప్రభువారు ఏం చేశారంటండి, ఆ ఊరిలో నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క శాన దెయ్యములు పట్టిన వ్యక్తి అన్నాడంట, ప్రభువా నువ్వెక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వచ్చేస్తాను అంటే, అది కాదు అని చెప్పి ప్రభువారు ఏమన్నారంట, నేను నీకేం చేశాను మొట్టమొదట నీ ఇంటి వారికి నువ్వు ప్రకటించు అని చెప్పి ఆ శాన దెయ్యములను పట్టిన వారిని ఇంటికి పంపించేశారు. సో ఈ దినం మన టాపిక్ ఏంటంటే, అపవిత్రాత్మలకు మనం చోటిస్తే, దెయ్యాలకు మన జీవితంలో చోటిస్తే ఏం జరుగుతుందంటారు? చాలా నిన్న నడుము వంగిపోయిన స్త్రీ గురించి చెప్పుకున్నాం. 18 సంవత్సరాలు సాతాను బంధకాల్లో ఆమె ఉన్నది. నిన్న మనం చెప్పుకున్నాం, ఆ అపవిత్రాత్మలకు చోటిచ్చిన అబ్బాయికి ఏం జరిగిందండి, మోగ దెయ్యము పట్టేసింది. అతన్ని ఏం చేసేది,
కింద పడేసేది, మూర్చిల్లిపోయేలా చేసేది, నురుగు కార్చుకునేలా చేసింది, అగ్నిలో పడేసేదంట, నీళ్ళల్లో పడేసేదంట. సో ఈ దినం మనం చెప్పుకుంటున్నాం, అపవిత్రాత్మలకు చోటిస్తే ఒక మనిషిని ఎంతటి హీనమైన స్థితికి తీసుకొని వెళ్ళిపోతుందంటే, తనకి బట్టలు ఉన్నాయో లేవో కూడా తనకి తెలియట్లే. తను ఎక్కడ ఉంటున్నాడు? ఇంట్లో హ్యాపీగా భార్యతో బిడ్డలతో గడపకుండా ఎక్కడ గడుపుతున్నాడండి? సమాధుల్లో గడుపుతున్నాడు. మూడవదిగా తను ఏం చేస్తున్నాడు? తన్ని తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. అలాగే వచ్చే వాళ్ళను కూడా తను గాయపరుస్తూ ఉన్నాడు. సో ఇంతటి భయంకరమైన స్థితి ఇతనికి ఎందుకు వచ్చిందంటారు? మనము అందుకే దేవుడు మనకు హెచ్చరిక ఇచ్చారండి. అదొకసారి మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అండి, పేజీ నెంబర్ 175. 175వ పేజీలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పేజ్ నెంబర్ 175, 4వ అధ్యాయము 27వ వచనం అండి. పేజ్ నెంబర్ 175 అండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము. అపవాదికి చోటియ్యకుడి. చాలండి. ఈ మాట ఏంటండి? అపవాదికి చోటియ్యకుడి అంటే అపవాది, దెయ్యాలు, చీకటి శక్తులు, అపవిత్రాత్మలు మన జీవితంలోకి ఎప్పుడు వస్తాయంటారు? మనము చోటిస్తేనే వస్తాయి. మనం ఎలా చోటిస్తాం అపవాదికి? ఒక పాపము చేసామనుకోండి, మన జీవితంలో పాపము ఎప్పుడైతే ఉందో అపవాదికి ఒక డోర్ ఓపెన్ అయిపోయిందన్నమాట. మనం ఒక తలుపు తెరిచేసాము, మనము చూడకూడని వాటిని చూసాము అంటే దాని అర్థం ఏంటండి? మన కళ్ళు అపవాదికి చోటిచ్చేసినాయి. వెంటనే ఒక దురాత్మ వచ్చేసి లోపల సుఖ నివాసం చేస్తూ ఉంటుంది. సో ఈ లోపుగా ఇంకో పాపం చేస్తే ఏమవుతుందండి? ఇంకో దెయ్యం వచ్చేస్తుంది. అందుకని దెయ్యాలకు కూడా ఏం కావాలంట? ఫ్రెండ్స్ కావాలంట. దానికి ఒంటరిగా ఉండవంట దెయ్యాలు కూడా. ఏం చేస్తాయండి? మరీ చెడ్డవైన 7 దెయ్యాలు తెచ్చుకుంటాయంట. చూడండి, అసలు దెయ్యమే చెడ్డదంటే దెయ్యము ఎంతమందిని తెచ్చుకుంటుందంట? మరీ చెడ్డవైన 7 దెయ్యాలు తెచ్చుకొని ఆ వ్యక్తిలో అది నివాసం చేస్తూ ఉంటుంది. సో మనం అపవాదికి ఏం చేయకూడదండి? చోటు ఇవ్వకూడదు. పరిశుద్ధతే మన జీవితానికి ప్రామాణికం అన్నమాట. అంటే మనం ఎంత పరిశుద్ధంగా జీవిస్తామో అప్పుడు సైతాను మన మీద దాడి చేయలేదు. అందుకే ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంతా కూడా చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఈ 5వ అధ్యాయం అంతా కేవలం ఏంటంటే మనం మన తోటి విశ్వాసులతో ఎలా ఉండాలి అనేది ఈ 5వ అధ్యాయం అంతా కూడా మనం స్టార్టింగ్ నుంచి మనం చదువుకుంటే తెలుస్తుంది అన్నమాట. అంటే మన తోటి విశ్వాసులతో మనం సరైన బాంధవ్యం లేకపోతే ఏం జరుగుతుందట? ఇక్కడ చాలా ఉన్నాయి. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలని, మరి ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలని, అబద్ధాలు మాట్లాడకూడదని, అలాగే ఇంకేముందండి? చాలా విషయాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా 26వ వచనంలో ఏముందండి? కోపపడుడి కానీ పాపము చెయ్యకూడని చెప్తూ, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఏం చేయాలంటండి? కోపాలు వస్తాయా రావా? 2-3 కలిస్తే ఖచ్చితంగా కోపాలు వస్తాయి. కానీ ఆ కోపం ఎప్పటి వరకు ఉండకూడదట? పొద్దున్న కోపం వచ్చిందనుకోండి, మళ్ళా రాత్రి మనం పడుకునే లోపల దాన్ని మనం దేవుని ఎదుట సెటరైట్ చేసుకోవాలన్నమాట. దేవుని ఎదుట మనకి ఎటువంటి విభేదము మనకి ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఏమవుతుందంట? దాని కంటిన్యూషన్ ఏముందండి? అపవాదికి చోటు ఇవ్వకూడదు. అంటే మన జీవితంలో కోపం వలన అపవాది మన జీవితంలో
వచ్చేస్తుంది. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే దానికి మనం ఫుట్ హోల్డ్ ఇవ్వకూడదు అనమాట. అంటే దాని పాదం మోపుతుంది అనమాట. ఒక్క అడుగు వేసిందంటే అపవాది ఏం చేస్తుందండి, ఒక్క అడుగు వేయగానే లోపలికి ఒక్క అడుగు వేసిందనుకోండి, వెంటనే మనం ఏం చేయాలి, దాన్ని గెంటేయాలన్నమాట. వచ్చిందనుకోండి, సపోజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు వస్తుంది లోపలికి, మనలో పాపం ఉన్నప్పుడు అది ప్రవేశిస్తుంది. అంటే మన అపవిత్రాత్మ అంటే అందులోనే మనకు వచ్చేస్తుంది. అపవిత్రమైన ఆత్మ అంటే మన జీవితంలో అపవిత్ర కార్యాలున్నా, అపవిత్ర మాటలున్నా, అపవిత్ర చూపులున్నా, అపవిత్రమైన సంభాషణలున్నా, అపవిత్రమైనవి మన కుటుంబంలో ఉంటే ఏమవుతుందండి, ఒక అడుగు వేస్తుంది అన్నమాట. ఒక అడుగు వేసిన తర్వాత వెంటనే మనం దాన్ని జయించలేదనుకోండి, మనం ఇంట్లో నుంచి హృదయంలో నుంచి పంపించలేదనుకోండి, ఏం చేస్తుంది, చాలా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఏం తీసుకొస్తుందట, మరీ చెడ్డవైన 7 దెయ్యాలు తీసుకొస్తాయి. ఈ వ్యక్తిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయండి, 2000 దెయ్యాలు. అందుకని అతను ఇంట్లో ఉండలేకపోయాడు అన్నమాట. అలాగే దెయ్యం పట్టిన వారి లక్షణాలు మనం ఎప్పటికప్పుడు గ్రహించుకోవాలి, మనకి తెలియాలన్నమాట. ఈ జ్ఞానం కనుక మనకి లేకపోతే మనకి పక్కనున్న వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది మనకి అర్థం కాదు. సో మనకి ఇప్పుడు కూడా నిన్న కూడా మనం చెప్పుకున్నాం, సెల్ఫ్ డెలివరెన్స్ అంటే ఏంటండి, మనకి మనం విడుదల పొందడం. ఇప్పుడు పూర్వం హోటల్స్లో మనం ఏదైనా హోటల్కి వెళ్తే ఏం చేసేవారండి, మనం కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చి ఏం కావాలండి, ఇడ్లీ, దోశ, పెసరట్టు ఇలా చెప్తూ ఉండేవారు. మనం ఏం చెప్తామో ఆ లిస్ట్ రాసుకొని వెళ్ళేవారు. కానీ ఇప్పుడేమొచ్చిందండి, సెల్ఫ్ సర్వీస్. అంటే ఏం చేయాలి, మనకు మనమే వెళ్ళి మనం ఒక ప్లేట్ పట్టుకొని వెళ్ళి అక్కడ మనం కొనుక్కున్నా కానీ ఏం చేయాలి, మనకు మనమే తెచ్చుకోవాలి, మనకు మనమే మంచినీళ్ళు తెచ్చుకోవాలి. సో అది సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. అలాగే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే సెల్ఫ్ డెలివరెన్స్. అంటే మనలోకి దెయ్యం పట్టింది, మన మీదకు దెయ్యం వచ్చింది అనగానే మనకి కొన్ని లక్షణాలు కనబడతాయి అన్నమాట. ఆ ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది మనకి. అంతేకాదు తెలియని భయం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. రాత్రులు సరిగా నిద్ర పట్టదు, పీడ కళలు మనకు వస్తూ ఉంటాయి. ఇంకేంటండి, వాక్యం చదవబుద్ధి కాదు, ప్రార్థన చేయబుద్ధి కాదు, మందిరానికి రాబుద్ధి కాదు. ఏమండి, ఇలాగూ ఆకలి ఎక్కువన్నా అవుతుంది, ఆకలి తక్కువన్నా అవుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనం గమనించుకున్నప్పుడు ఏం చేయాలి, మనకి మనమే విడుదల పొందాలన్నమాట. నాలో ఏదో వచ్చేసింది అని ఏం చేయాలి, మనం సెల్ఫ్ సర్వీస్ అని చెప్పుకున్నాం కదా. అలాగే వాక్యము, ప్రార్థన, పరిశుద్ధత, ఈ 3 మనకుంటేనే ఈ అపవిత్రాత్మలు మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందండి, మనలో నుండి ఆ చీకటి శక్తులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ మనం దీన్ని గమనించుకోకుండా ఒక చీకటి శక్తి వచ్చేసి లోపల సుఖ నివాసం చేస్తుంది అనుకోండి, మనం దాన్ని గ్రహించుకోలే. మనం మామూలుగా తింటా ఉన్నాం, తాగుతూ ఉన్నాం, మన పనులన్నీ యథావిధిగా చేసుకుంటుంటే అది ఏం చేస్తుంది, ఇక్కడ ఏదో చాలా బాగుంది, ఇతను బాగా మనల్ని ఆతిథ్యం ఇస్తున్నాడు, బాగా పోషిస్తున్నాడు అన్నది ఏం చేస్తుందంట, మరి చెడ్డవైన 7 దెయ్యాలు తీసుకొచ్చి 8 కలిపి ఏం చేస్తాయి, మన జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి, బలహీనతలు కలుగు చేస్తూ ఉంటాయి. అవి ఏం చేసిందండి, అతను గాయపరుచుకునేలా చేసింది. ఎప్పుడైతే ఈ చీకటి శక్తులు మనలోనికి వచ్చేసినాయో మనం కూడా ఏం చేస్తాం, మనలను మనం గాయపరుచుకుంటూ ఉంటాం, మనలను మనం నిందించుకుంటూ ఉంటాం, మన గతిని గురించి మనం తిట్టుకుంటూ ఉంటాం. అందరూ బాగున్నారు, నా జీవితమే బాలేదు అని ఒక రకమైన నిరాశావాదంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటిలో మనకి అవగాహన చాలా అవసరము. అంటే ఒక దెయ్యాలు, అపవిత్రాత్మలు, చీకటి శక్తులు ఒక వ్యక్తిని పట్టినప్పుడు అతని జీవితాన్ని ఎంతటి భయంకరమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోయిందో మనం చూస్తున్నాం. కానీ ప్రభువు కనికర సంపన్నుడు కాబట్టి ఆయన ఏం చేశారండి, ఆయనంతటా ఆయన వచ్చి ఆ దురాత్మలను వెళ్ళగొట్టారు. కాబట్టి ఎవరి దగ్గరకు వస్తే విడుదల కలుగుతుందండి,
యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విడుదల కలుగుతుంది. కాబట్టి మనం దేవుని సన్నిధిలోనికి రావాలి. మన గృహాల వద్ద కూడా ప్రార్థనలు మనము చేసుకోవాలి. మన గృహాల వద్ద కూడా మనం ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే మనం ఏమనుకుంటాం, నన్ను దీవించు, నాకు ఇంట్లో వాళ్ళని కాపాడు, ఈ దినం నాకు ఏ కీడు రాకూడదు, నేను బయటికి వెళ్తున్నాను తోడుగుండు, ఇవే కాదండి. వాటికన్నా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఉదయము లేచిన తర్వాత మన మీద ఉన్న, మనలో ఉన్న చీకటి శక్తులు, మన గృహాల్లో ఉన్న వారి చీకటి శక్తులు, ప్రభా ఏమున్నా నీ రక్తము చేత వాటిని పారద్రోలు నాయన. నా ఇంటిలోకి ఏమన్నా చీకటి శక్తులు వస్తే వాటిని దహించి కాల్చివేయి తండ్రి అని మనం ఏం చేయాలండి, మన గృహాన్ని శుద్ధీకరించుకోవాలి. మరి ఈవెన్ ఒక్కొక్కసారి మనం ఏం చేయాలి, ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోకి వెళ్ళి ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. ప్రభా ఈ గదిలో ఉన్న చీకటి శక్తులు పారద్రోలు నాయన, నీ ప్రెజెన్స్ ఇక్కడ ఉంచు తండ్రి అని చెప్పి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మన గృహాల్లో ఉన్న చీకటి శక్తులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ మన గృహంలో చీకటి శక్తులు ఉంటే ఇంకొక లక్షణం ఏం కనబడుతుంది అంటే, మనకి నెమ్మది ఉండదు అన్నమాట, సమాధానం ఉండదు. ఇంట్లో అన్నీ ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి, తినడానికి అన్నీ ఉంటాయి, కానీ మనకి నెమ్మది ఉండదు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండదు, ఒకరి పట్ల ఒకరికి సమాధానం ఉండదు. ఏదో మనకి తెలియని వెలితి మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ మనం గమనించుకున్నప్పుడు ఏం చేయాలండి, సెల్ఫ్ డెలివరెన్స్ అన్నమాట. ప్రభా నాలో ఏ పాపం ఉందో, నేను ఏం పాపం చేశానో నాకు దాన్ని బయలుపరచు. మనకి తెలిసినవన్నీ దేవుని దగ్గర ఏం చేయాలండి, ఒప్పుకుంటూ ఉండాలన్నమాట. ఒప్పుకుంటూ ఎటువంటి సాతానుకు నా జీవితంలో అవకాశము లేకుండా చెయ్యనాయనా అని మనము ప్రార్థన చేయాలి. అలాగూ చేస్తేనే ఈ అపవిత్రాత్మల నుంచి మనం విడుదల పొందగలం. ఒకవేళ మనలో చీకటి శక్తులు పెట్టుకుంటూ మనం వాటితో పోరాడితే అవి ఏం చేస్తాయండి, ఇంకా మనలను గాయపరుస్తూ ఉంటాయి. అందుకని చీకటి శక్తుల గురించి మనకి తెలియాలి, వాటి యొక్క ప్రభావం గురించి మనకి తెలియాలి, వాటిని మనం ఎలా జయించుకోవాలమో తెలుసుకోవాలి. మరి ఈ శాన దెయ్యములు పట్టిన వాడు ఏ విధంగా విడుదల పొందాడో మనం చూసాం. అందుకే మనం ఏం చేయకూడదట, అపవాదికి చోటేయకూడదు. సో ఈ దినం మనం ఒక వీడియో చూద్దామండి. ఈ వీడియోలో ఏ విధంగా మరి ఈ శాన దెయ్యములు పట్టినవాడు వాటి నుంచి విడిపించబడ్డాడో మనం ఒకసారి చూద్దాం.